సొగసైనను సురూపమైనను లేక, మాట్లాడడానికి కూడా శక్తి లేక, ఎంత హింసించినా, ఎంత గేలి చేసినా, ఎంత అవమానపరిచినా, ఎన్ని విధాలుగా ఆయన ఇబ్బందులు గురి చేసినా నోరు కూడా మెదపకుండా ప్రేమగా మౌనంగా ఉండి ఆ యొక్క సిలువలో దాదాపు ప్రపంచాన్నే తల్లకిందులు చేసి కరుడుగట్టినటువంటి మనుషులను కూడా కదిలించేటువంటి సందేశంతో కూడుకున్న 7 శ్రేష్టమైన మాటలను మాట్లాడి తండ్రికి తనకి ఏమైతే దగ్గర ఒప్పందం చేసుకుని ఈ యొక్క లోకానికి వచ్చారో ఆ పనిని ముగించి సమాప్తం చేసి ఆయన ప్రాణాన్ని విడిచి 3 రోజులు సమాధిలో ఉండి దాదాపు తెల్లవారుజామున ఆదివారం ఆయన తిరిగి లేచి సమాధిని ఖాళీ చేసి మరణమనే ముళ్ళును విరిచివేసి సైతానును ఓడించి పునరుద్ధానుడై తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు నామాన్ని మనం ఆరాధిస్తున్నాం. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ఇది సామాన్యమైన నామం కాదు. ఈ నామానికి దెయ్యాలు వణిగిపోయినాయి, భూతగాలు వణిగిపోయినాయి, సముద్రాలు లోబడ్డాయి, గాలి లోబడింది, సృష్టి కూడా వణిగిపోయింది, మనుషులు కూడా ఆయన ముందు గజగజమని వణికారు, రాజులైతే సాష్టాంగ పడిపోయారు, ఎందరో ఆయనకు ఈయన వంటి దేవుడు లేడు అని ఒప్పుకున్నారు. మరికొందరు రాజులైతే యెహోవా వంటి దేవుడు లేడు గనక ఇక నుంచి యెహోవా శాసనాలు చేసినటువంటి రాజులు కూడా ఉన్నారు. ఇప్పుడు మన దేవుడు ఏ దేవుడు అంటే చాలా గొప్ప దేవుడు, చాలా మంచి దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు పునరుద్ధానుడై లేచాడు. పోయిన వారమే మనం లేచినాడురా, సమాధి గెలిచినాడురా అని చెప్పాం. చెప్తూ యేసు ప్రభు కంటే ముందుగా మనం వెళ్ళి మన తాతదో, మన అమ్మమ్మదో, నాయనమ్మదో సమాధిని అలిగేసి బాగా సున్నం కొట్టేసి ఒక దండం పెట్టేసి మరమరాలు ఇసిరేసి కొవ్వొత్తు తగిలించేసి అగర కొవ్వొత్తులు తగలెట్టేసి నీకు దండం అమ్మ అని చెప్పి వచ్చాం. మళ్ళీ పైకి వచ్చి అంటాం లేచినాడురా సమాధి. అసలు ఫస్ట్ సమాధి దగ్గరికి వెళ్ళింది ఎవరు? అందుకే ప్రభు మళ్ళా అన్నాడు, ఓ సున్నం కొట్టిన సమాధులారా. ఎవరంటే 2 దేవదూతలు కనపడి, ప్రకాశమైనటువంటి దేవదూతలు. ఎలాంటి దేవదూతలు? ప్రకాశం. లైట్ ఉంది కాబట్టి నేను కనపడ్డా, లేదా నేను కనపడనుగా, అంతే కదా. ఆ ప్రకాశం కాదు, వాళ్ళ దగ్గర ఉంటే కనుక వాషింగ్ పౌడర్ నిర్మ కాదు, అసలు ఏ సబ్బుతో తోమేరో కూడా తెలియదు, అంత దగదగ మెరిసిపోయిన ప్రశస్తం. ఆ వస్త్రాలు కట వాళ్ళ కళ్ళు ఏమైనా చూడలేక ఇలా తల ఇలా దించేసుకున్నారంటే. మనం తప్పు చేసినప్పుడు దించుకుంటే ఇలాగా దేవుని మహిమ చూడలేనటువంటి గొప్ప శక్తి మనలో ఉండాలి. హల్లెలూయా. అదే పునరుద్ధాన శక్తి. అప్పుడు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకూడదని, ఈసారైనా నువ్వు బాగుపడతావని, ఈసారైనా నువ్వు నిలబడతావని, ఈసారైనా ఆయన కొరకు సాక్షిగా ఉంటావని, ఈసారైనా నీవు దేవుని యొక్క పవిత్రతను సంపాదించుకుంటావని, పరిశుద్ధంగా ఉంటావని, దేవునికి, దేవుని సేవకునికి, సంఘానికి ఒక మూల స్తంభంగా సజీవమైన రాళ్లగా కట్ట. మాట వరుసగా మనం అన్నాం అంతే. మరి సంఘంలో చనిపోయిన వారిని ఎలా గుర్తించాలి? ఎలా గుర్తించాలి? మాకు ఒక సహోదరు ఉంది మా సంఘంలో. అంటే మీ గురించి చెప్తే మీరు నన్ను రానివరుగా మళ్ళీ, అందుకే మా సంఘం గురించి చెప్తున్నా. మీరెవరో చెప్పొద్దు, వాళ్ళు వచ్చినప్పుడు, మీరు వచ్చినప్పుడు కూడా పేరు చెప్పను. అందుకే ఆవిడికి 2 అత్తలు ఉన్నారు. అంటే ఒకటే మేనత్త, ఒకటే ఉన్నారండి, ఆడపడుచులు ఉన్నారండి. వీళ్ళు ఎవరు లేకపోతే నువ్వేమి ఎలగబడతావు? వీళ్ళు అక్కడ ఏ దిక్కు మొక్కు లేకుండా ఎవరు లేక ఒంటరినై అలా పాడరు వీళ్ళు. ఆహా ఎంత ఆనందం, ఆహా ఎంతెంతో ఆనందం. ఆడపడుచు లేదు, అత్త పోరు లేదు, ఎవడ పోరు లేదు. ఈరోజు చాలా మంది కూడా ఒంటరిగా బ్రతకని ఆశపడుతున్నారు. ఒంటరిగా ఉంటే దాని అంటారు. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత టీ ఎత్తారు, ఎవరన్నా పక్కకి వెళ్తారు కదా, ఏడుతారు. మరి మధ్యలో టీ తాగుతారు ఎందుకు తెలియదు నాకు. టిఫిన్ తింటారు, బయటికి వెళ్తారు, చూడతారు, మళ్ళీ కాసేపు మాట్లాడతారు, బాగానే ఉంటారు, కౌగులించి మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడతారు.